హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇక్కడ చూసుకుంటే బీఎస్ఎఫ్ అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మంచి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగిందండి. ఇక్కడ వేకెన్సీ మనం చూసుకోవచ్చు. ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఒకవేళ మీరు నోటిఫికేషన్ వీడియో చూడకపోతే అది చూడండి. అది చూసినప్పుడు మీకు క్లారిటీగా అనేది అర్థం అవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ బి అదేవిధంగా గ్రూప్ సి వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. నాన్ గజెటెడ్, నాన్ మినిస్ట్రియల్ వేకెన్సీ అండి. అదేవిధంగా ఎంఎస్టీ వర్క్ షాప్ వేకెన్సీ అండి ఇవి. అయితే డిప్లొమా అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఐటీ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై హియర్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో మీ నేమ్, అదేవిధంగా ఇక్కడ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఒక ఓటీపీ వెళ్తుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింద ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి కూడా రావడం అయితే జరుగుతుందండి. అది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ స్టెప్ అనేది చూసుకుంటే తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఐడెంటిటీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదో ఒకటి ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఆధార్ కార్డ్ ఇస్తే పక్కన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చూసుకుంటే అదేవిధంగా పక్కన ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఏజ్ అనేది లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నేషనాలిటీ దగ్గర ఇండియన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు జెండర్ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అండి మెరిటల్ స్టేటస్ అనే దగ్గర మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్, విడో అనేది మీది అయితే అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు రావడం అయితే జరుగుతుంది ఆప్షన్, అది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీ బాడీ పైన ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే అదే అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కేటగిరీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ రిలీజియన్ అనేది మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, అదేవిధంగా బుద్ధిస్ట్, జైన్, అదర్ ఏదైనా ఉంటే అది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే కేటగిరీ దగ్గర ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నారు ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అన్రిజర్వ్డా లేదా జనరలా లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ మీది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే సబ్ కేటగిరీ దగ్గర ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూసుకుంటే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే నో అని ఇచ్చిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మనం తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ హౌస్ నెంబర్, అదేవిధంగా మీ విలేజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా స్టేట్ అనేది ఇక్కడ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ అయితే మీరు ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా విలేజ్, అదేవిధంగా సిటీ అనేది ఇక్కడ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్లేదండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అండి, కరస్పాండింగ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. హ్యాష్ట్యాగ్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ వేరుంటే ఇది అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ హౌస్ నెంబర్, అదేవిధంగా పిన్ కోడ్, స్టేట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, అదేవిధంగా విలేజ్, అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫిజికల్ స్టాండర్డ్లో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే హైట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హైట్ ఎంత ఉందనేది సెంటీమీటర్లో, అదేవిధంగా చెస్ట్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఇది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీ వెయిట్ అనేది ఇక్కడ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే బ్లాక్
షార్ట్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు ఒకసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీ పైన క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉంటే ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత ఎలాంటి కేసెస్ అని ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది ఎస్ లేదా నో అని, అదేవిధంగా పక్కన అది ఎలాంటి కేసెస్ అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడైతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ టైప్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఆర్ హై స్కూల్ అనేది ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏ స్టేట్ అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అనేది ఇక్కడ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీ స్టేట్కి సంబంధించిన మీ బోర్డు ఇక్కడ ఉంటే అది ఇక్కడ ఇవ్వచ్చు. లేకపోతే స్టేట్ బోర్డు ఇచ్చిన తర్వాత యాడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్ట్రా ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటుందండి అయితే అదేవిధంగా డిప్లొమా అనేది సేమ్ అదేవిధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ ఫస్ట్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ చూసుకోవచ్చు యూఆర్ ఎంప్లాయిడ్ అని ఇక్కడ ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎస్ అని ఇస్తే ఇక్కడ మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు ఉన్నారా, అదేవిధంగా పాస్ట్లో ఉన్నారా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ టైప్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎంప్లాయీస్ టైప్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీరు దేంట్లో పనిచేశారనేది ఆల్రెడీ దాంట్లో రావడం అయితే జరుగుతుందండి. అయితే అక్కడ మీరు చూస్ అనేది చేసే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు కాంట్రాక్ట్ బేస్ చేశారా, టెంపరవరీయా లేదా పర్మనెంట్ అనేది అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రమ్ ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో అక్కడ డ్యూటీ అనేది అది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది అక్కడ ఏ పోస్ట్ కింద మీరు వర్క్ చేశారనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వర్క్ చేసిన ఆఫీస్ అడ్రస్ అయితే ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత సేవ్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అనేది లేకపోతే ఇక్కడ నో అని ఫిలప్ చేస్తే సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ మీరు ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫోటో అదేవిధంగా అనే డాక్యుమెంట్ అనేది చూసుకుంటే 30 to 100 KB లోపు అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది PDF అయినా పర్లేదు, అదేవిధంగా జేపీజే ఫార్మాట్లో ఉన్నా పర్లేదండి. అయితే ఫస్ట్ ఫోటో అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకునే వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ పోస్ట్ దగ్గర మీరు ఏ పోస్ట్ కింద అప్లై అనేది చేయాలనుకుంటున్నా అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ దగ్గర మీకు 10th క్లాస్ మీరు పాస్ అయ్యారు లేదా అయితే పాస్ అయితే ఎస్ అని, అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్ అని ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 3 year వర్క్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజికల్ కేటగిరీ అనేది ఇక్కడ మీరు జనరల్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఏదైనా ఉంటే అది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మిగతా యాస్టీస్గా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ ఐటీ డాక్యుమెంట్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 30 to 100 KB అని చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ ఫార్మాట్లో అయినా అప్లోడ్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీరు చూసుకుంటే మీరు ఎక్కడ నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. అయితే కర్ణాటకలో సెంటర్స్ అయితే ఉన్నాయండి, అక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీజు విషయానికి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి, మీరు ఇంత ఫీజు అనేది పే చేయాలనేది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డిక్లరేషన్ అనేది ఇక్కడ హియర్ బై దగ్గర ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత పే నౌ పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సెక్షన్ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు అగ్రీ అండ్ పే పైన అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫీజు అనేది చూసుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా పేటిఎం వ్యాలెట్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఫీజు అనేది పే చేయొచ్చు. సపోజ్గా ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ నుంచి ఇక్కడ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి ఇక్కడ చూసుకుంటే మీ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. CVV నెంబర్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ పైన వెళ్ళి మీరు ఫీజు అనేది పే చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఫిల్అప్ చేసినంత రైటా లేదా అని ఒకసారి ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకున్న తర్వాత మీరు ఈజీగా అనేది మీ ఫీజు అనేది పే చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.